కాంగ్రెస్ పాలన తీరు మార్చుకోవాలి. కాంగ్రెస్ పాలన తెలంగాణ డ్యామేజ్ చేసే విధంగా ఉందంటూ చింతా ప్రభాకర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే సంగారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో 420 కాంగ్రెస్ పాలన మోసాలపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో కూడిన వినతి పత్రాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సమర్పించారు. అనే కట్టాడు టిఆర్ఎస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డిలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పట్ల చేస్తున్న అన్యాయాల గురించి, రైతుల పట్ల, అదే రకంగా విద్యార్థుల పట్ల, యువకుల పట్ల, మహిళల పట్ల అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టాలన్న ఆలోచనతో ప్రతిసారి ఏదో ఒక రూపంగా వాళ్ళు మోసం చేస్తూ వస్తున్నారు. మరి మొన్న జరిగినటువంటి 4 గ్యారెంటీలు అమలు చేస్తామని మరి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలుంటే 4 గ్రామాలలో మరి పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి పరిస్థితి. మరి 54 మున్సిపాలిటీల్లో కూడా మరి ఆ పథకం అమలు చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇంత నిరంకుశంగా మరి అలవి కాని హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి ఈరోజు రోజుకు అబద్ధం ఆడుతున్న రేవంత్ రెడ్డి, మరి ఏతుల రేవంత్ రెడ్డి అనే మరి నామకరణంతో ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికైనా అన్ని పథకాలు పేదల పట్ల దయదలిచి ఇవ్వాలి. లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇచ్చే ఏ హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. మరి వాళ్ళు మంచి సద్బుద్ధి ఇవ్వాలని మహాత్ముని కోరుతూ ఒక సద్బుద్ధి, ఒక మంచి ఆలోచనతో పేదలకు ఇచ్చిన హామీలు పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. జై